హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది. చాలామంది హ్యూమన్ ట్రాఫికర్స్ చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయి 5, 6, 10 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి అమ్మాయిలను ఎత్తుకుపోయి వాళ్ళని మౌళ్ళు చేసి ప్రాస్టిట్యూషన్ సెంటర్లలో పెడతా ఉంటారు. ఎక్కడికో ఎందుకు యాదగిరిగుట్టలో విపరీతమైనటువంటి ప్రాస్టిట్యూషన్ నడుస్తుంది. అప్పుడు మీరు కేసు చేసినప్పుడు ఇప్పుడు కూడా నేను వేసిన తర్వాత అది కంట్రోల్ అయింది. ఓకే. యాదగిరిగుట్టలో విపరీతమైనటువంటి ప్రాస్టిట్యూషన్ నడుస్తుంది. అక్కడ ఒక కుటుంబం చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొచ్చి అండర్ గ్రౌండ్ పెట్టి, సెల్లార్లు ఉంటాయి కదా, సెల్లార్ లాగా ఒక అండర్ గ్రౌండ్ పెట్టి 5 నుంచి 10 సంవత్సరాల పిల్లల్ని టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళని ఎత్తుకొస్తారు, కిడ్నాప్ చేస్తారు. చేసుకొచ్చి వాళ్ళకు ఇంజెక్షన్స్ ఇప్పిస్తారు. ఒక డాక్టర్ని పెట్టుకోరు, ఎంగేజ్ చేశారు. డాక్టర్ని ఎంగేజ్ చేసి ఇంజెక్షన్స్ ఇప్పించేటటువంటి కార్యక్రమం. ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం కోళ్ళ ఫామ్స్లలో ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక కోడిని 45 రోజులలో ఒక 2 కిలోలకు పెంచేటందుకు కానీ ఇంజెక్షన్స్ ఇస్తారు. అట్లనే ఒక గర్ల్ని వాళ్ళ ఏజ్ని పెంచడానికి, శరీరాన్ని పెంచేటటువంటి క్రమం, అంటే వయసుని పెంచరు, శరీరాన్ని పెంచేటటువంటి క్రమం. ఒక 2-3 ఇయర్స్లలో మొత్తం 5 సంవత్సరాల అమ్మాయి 15 to 18 అయ్యేటటువంటి ఇంజెక్షన్స్ ఇస్తారు, స్టైరాయిడ్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దే యూజ్ టు కన్వర్ట్ ఇన్ టు ది సెక్స్ ర్యాకెట్. కొంతమందికి అమ్మటం, సెక్స్ పేరుతోటి ఎక్స్ప్లాయిటేషన్ చేయటం, లేదు ఇతర దేశాలకు భాష మార్చి పంపడం, లేదు ఇంకా కొంతమంది పార్ట్స్ని మెడికల్ పర్పస్లలో ఉపయోగించుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను చాలామంది మాకు చెప్పారు, ఇట్లా విపరీతంగా ఇండియాలో ప్రాస్టిట్యూషన్ కోసం హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది. మోర్ పర్టికులర్లీ మైనర్ గర్ల్స్ని ఇట్లా చేస్తూ ఉంటాం అనేది చెప్పాను. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 2015 నుంచి 2022 వరకు సుమారు 13,000 మంది మిస్ అయ్యారు. దాంట్లో చాలామందిని పోలీసులు కొంతమందిని రికవర్ చేశారు, కొంతమంది తల్లిదండ్రులు ఎత్తుక్కారు, కొంతమందిని ఎవరైతే ఐడెంటిఫై చేసి కొంతమందిని చేర్చారు. అయితే సుమారు 2,137 మంది గర్ల్స్ మిస్ అయ్యారు. వాళ్ళు మిస్ అయిన దాని మీద తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. అదృశ్యం కింద ఉమెన్ మిస్సింగ్, గర్ల్ మిస్సింగ్ కింద కేసులు కట్టారు. కానీ ఈ 2,137 మంది గర్ల్స్ ట్రేస్ అవుట్ పోలీసులు ట్రేస్ అవుట్ చేయలేదు. ఏంటంటే ఆయన బిడ్డ ఎవరిని వేసుకొని పోయిందో ఆయన పోలీసులు సమాధానం అడగటం, ఎవడెవడు గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ లిస్ట్ చెప్పని అడగటం, లేదు రకరకాలుగా అమ్మాయి తప్పిపోయిందని పోలీసుని పోతే పోలీసులు వేసేటటువంటి ప్రశ్నలకి భయపడి, లేదు వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక భయపడి పోలీసులకు వెళ్ళటం మానేశారు చాలామంది తప్పిపోయినటువంటి అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు. ఇట్లా 2,137 కేసుల్ని పోలీసులు అన్డిటెక్టబుల్, అంటే ఇవి ట్రేస్ అవుట్ కావట్లేవని కేసులు క్లోజ్ చేసి ఫైల్ మూలకేసేసారు. మూలకేసేస్తే ఒక అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్పింది విషయం. ఇట్లా ఎంక్వైరీ చేసిన ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణకు లెటర్ పెట్టినా, ఆర్టీ కింద లెటర్ పెట్టి ఎన్ని కేసులు క్లోజ్ చేసిరు అని అంటే 2,137 మంది కేసులు క్లోజ్ చేసిన చెప్పారు. దెన్ వాళ్ళందరి సమాచారం తీసుకొని తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇచ్చిన స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయించండి. ఒక జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాలి. మిస్సింగ్ అయినటువంటి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసే పని పెట్టాలి. అట్లా ఈ 2,137 కేసులని రీఓపెన్ చేయాలని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన. దానికి సంబంధించినంత ప్రతివాదాలు జరిగినాయి, అంతా కేసు పెండింగ్లో ఉంది. అయితే ఇక్కడ కూడా మిస్ అయ్యేటటువంటి, ఇప్పుడు బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ ఉంది అనుకోండి. రీసెంట్గా మన పోయిన జూన్లో ఒక ఇష్యూ చదివాను. ఒక సెలబ్రిటీ కుక్కపిల్ల మిస్ అయింది. మిస్ అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు 3-4 వాహనాలు పెట్టి ఇమ్మీడియట్గా వెతుక్కొచ్చి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 hours 8 గంటలలో ఆమె కుక్కపిల్లని ఇచ్చేసారు. సెలబ్రిటీ కుక్కపిల్లని సీసీ కెమెరాలు పెట్టిండ్రు. కుక్కపిల్లని వెతికి 8 గంటలలో కుక్కపిల్లని హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ ఒక పేదోడు, ఒక ఎస్సీ లేదు ఎస్టీ లేదు బీసీ లేదా అన్ని కులాల పేద వర్గాలకు సంబంధించిన బిడ్డ మిస్ అయితే పోలీసులు ఆ పని చేయలేకపోతారు, అంత రిస్క్ తీసుకోలేకపోతారు.
కారణం వాళ్ళు అడిగిన వెహికల్స్ సప్లై చేయలేరు, వాళ్ళు అడిగినటువంటి ఫార్మాలిటీస్ చేయలేరు. ఎంతసేపు ఉన్నా మేము చూస్తాం పో చేస్తాం పో అని వెలగట్టడం, ఫార్మల్ ఎంక్వైరీలు చేస్తారు తప్ప మిగతా వాళ్ళ మీద పెట్టిన ఎఫర్ట్స్, ఒక సెలబ్రిటీ డబ్బులు ఉన్నటువంటి వ్యక్తుల మీద పెట్టినటువంటి కాన్సెప్ట్ వాళ్ళు చేయలేకపోతారు. డబ్బు లేని వాళ్ళందరిది ఒకటే కులం సార్, అంతే. అంతే. రెండు ఇక్కడ కులాల్లో డబ్బులు ఎస్సీలు ఎస్టీలు ఏం లేరు, అది ఓసీల్లో అయినా సరే డబ్బు లేని వాళ్ళు కూడా అందరూ ఒకటే కులం, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంతే. దట్స్ ఇట్. ఇంకో కులం ఏం లేదు అక్కడ. రెండు కులాలు. అట్లా ఈ డబ్బు లేని కులం ఒకటి పోతే పోలీసుని పోతే ఇచ్చే రెస్పాన్స్ వేరే ఉంటుంది. డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు పోతే ఇచ్చేటటువంటి వాతావరణం, అంటే అందరూ పోలీసులు అలా ఉంటారని అంటలేను, అవును అవును, కానీ మెజారిటీ ఆఫ్ ది పోలీస్ స్టేషన్స్, కరెక్ట్, మెజారిటీ ఆఫ్ ది కమిషనరేట్స్, మెజారిటీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్, హయ్యర్ ఆఫీసర్స్, లోయర్ ఆఫీసర్స్, ఆల్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ సచ్ యాక్టివిటీస్. కానీ ఎవరైతే సేవా రంగాల్లో ఉన్నారో, ఎస్పెషలీ ప్రభుత్వ సేవా రంగాల్లో ఉన్నారో, నేను జీతం తీసుకుంటున్నాను, ఎందుకు తీసుకుంటున్నాను, ఈ పని చేయడానికే. సో సిన్సియర్గా ఎవరి పని వాళ్ళు చేసిన రోజున కానీ, మనుషుల్లో నిజాయితీ వచ్చిన రోజున కానీ ఈ వీటన్నింటికీ ఒక పరిష్కారం దొరకదు సార్. అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ మోరోవర్ మైండ్ సెట్ మారాలి. అవును, పోలీసుల వ్యవస్థ మైండ్ సెట్, పబ్లిక్ సర్వెంట్స్ యొక్క రిప్రజెంటేషన్, వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ మారాలి. ఎంతసేపు నెలనాడు 1వ తారీఖు నాడు జీతం తీసుకుంటాడు, పోయిన ప్రతి వాడి దగ్గర 60-70% ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్స్ ఆర్ అబ్టైనింగ్ ది బ్రైబ్స్. కరెక్ట్, అవును. దాన్ని కంట్రోల్ చేయాలి. అది ఆ సెట్ మైండ్ సెట్ కంట్రోల్ అయితే ఎవ్రీథింగ్ సెట్ అవుతుంది.